అందరికీ నమస్కారం. ఇప్పుడే రికార్డ్ బ్రేక్ సినిమా చూసి వస్తున్నాము. ఒక దేశభక్తి పూరితమైనటువంటి సందేశానికి చక్కని కమర్షియల్ వాల్యూస్ కూడా జోడించి మా శ్రీనివాసరావు గారు చాలా చక్కని సినిమా తీశారు. అందులో ముఖ్యంగా ఏంటంటే అందరితో కొత్త వాళ్ళతో ఎక్కువగా నోటెడ్ ఆర్టిస్టులు ఎవరు లేరు, ఒకళ్ళిద్దరు తప్ప. మిగతా అందరూ కొత్త వాళ్ళతోటి చాలా చక్కని ఒక ముఖ్యంగా పేట్రియాటిజం అనేటువంటిది, దేశభక్తి అనేటువంటి దాన్ని రెజ్లింగ్ అనేటువంటి ఒక నేపథ్యాన్ని తీసుకొని ఆ నేపథ్యంలో దీనికి తోటుకు ఇది మన దేశభక్తికి సంబంధించినటువంటి కంటెంట్ను కూడా చక్కగా ఇంజెక్ట్ చేస్తూ చక్కని సినిమా తీశారు. దర్శకుడుగా తొలి ప్రయత్నం చేసినప్పటికీ చాలా మంచి, ముఖ్యంగా మేకింగ్ వాల్యూస్ ఆర్ వెరీ గుడ్. అక్కడ చేసినటువంటి గ్రాఫిక్స్ కానీ, చైనాలో చేసినటువంటి ఆ చైనా సెట్టింగ్స్ కానీ అన్నీ చాలా చక్కగా చేశారు. ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మా చదలవాడ శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మా అన్నగారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. నా వీలే ఎంత ఆర్టిస్ట్ ఉన్నాడు కూడా తెలియదు సార్ నాకు. చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఒక పల్లెల్లే బాగుంటాయి, సిటీస్ మంచి కాదని ఒక పాయింట్ని తీసుకుని ఒక ఇద్దరు కమల పిల్లలు వాళ్ళ అనాథలుగా పెరిగి ఒక కొత్త బ్యాక్డ్రాప్ అండి. అంటే ఒక శ్మశానంలో పెరిగి సిటీ వెళ్ళి సిటీ కాదు ఇండియాని గెలిపించినటువంటి సబ్జెక్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇంకోటి ఏంటంటే చదలవాడ శ్రీనివాసరావు చాలా చాలా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా తీశారు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి చదలవాడ శ్రీనివాసరావు గారు మళ్ళీ పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటూ, ఖర్చు పెట్టిన డబ్బులకి రెట్టింపు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.